నిన్న ఫోటో పోగొట్టుకున్న వాళ్ళు వస్తే ఫోన్ చేయమన్నావు కదమ్మా. అవును. వాళ్ళు ఫోటో చూడకుండా ఒక్క పూట కూడా ఉండలేరట. తెల్లారేసరికి వెతుక్కుంటూ వచ్చారు. ఆ ఫోటో మా పంచప్రాణాల్లో ఒకటమ్మా. అది లేకుండా దాన్ని చూడకుండా బతకలేం. కానీ దాన్ని ఎక్కడికి తెచ్చిమ్మంటారు? నీకెందుకమ్మా శ్రమ, మేమే వస్తాం. అడ్రస్ చెప్పు. పెద్దవారు, మీరు రావడం ఏంటి? చెప్పండి, ఎక్కడికి రమ్మంటారు? ఏంటి మూటో ముళ్ళే సర్దుకొని బిచానా ఎత్తేస్తున్నావా? ఈ 2 బ్యాగుల్లో నీ బట్టలన్నీ సర్ది తెచ్చా. నా బట్టలా? దాని బట్టలు సర్దుకు రావడం ఏంటి? సాగ నంపడానికి. తులసికి ఎవరితోనో ఫోన్ చేయించారంట కదా. అసలు జరిగిందేంటో యథాతథంగా మీకు కళ్ళ కట్టినట్టు వివరిస్తా. చూడండి, ఇలా నేను ఆపినట్టు అడిగినట్టు మీరు ఎక్కడైనా ఎవరితోనైనా అన్నారో జాగ్రత్త. ఎందుకంటానమ్మా? అదెందుకలా చూసింది? దానికేమైనా తెలుసా? అదేమైనా ప్లాన్ చేసిందా? ఏంటమ్మా ఇది? ఫోన్ చేసింది నేనే అని, ఎందుకు మమ్మల్ని రండి రండి అని మర్యాదగా పిలుచుకొచ్చి నమ్మి వచ్చాక ఎందుకు ఇలా బంధించావు? అసలు ఎవరమ్మా నువ్వు? ఎందుకు మమ్మల్ని బంధించావు? నేనెవరన్నది తర్వాత, ముందు మీరెవరో చెప్పండి. నా పేరు అద్దంకి పట్టాభిరామయ్య. ఇది నా భార్య శకుంతల. మాది కాకాని. నీకేం కావాలి? డబ్బా, బంగారమా, ఆస్తిపాస్తులా, ఇంకేమైనానా? చా, నాకవన్నీ ఏమవుతు. మరిలా మాలాంటి అమాయకుల్ని పెద్దవాళ్ళని తెచ్చి బంధించటం సరదానా? ఈ విషయం మా వాళ్ళకి కానీ తెలిస్తే నిన్ను ఊరికి వదలరు. నా సంగతి మీకు తెలియక ఇలా మాట్లాడుతున్నారు. ఎవరమ్మా నువ్వు? నీకున్న పింఛమేంటి? పించాలు కిరీటాల సంగతి మీకెందుకులే కానీ ముందు మీరొక విషయం చెప్పండి. నా సంగతి తెలియకుండానే అడిగారా? మీకు కావాల్సిన విషయం ఏంటి? నిజం చెప్తారుగా. గొంతు కోసినా అబద్ధం ఆటం రాదు. నా గురించి మీకు తెలియదని మీరన్నారు గాని మా గురించే మీకు తెలియదులా ఉంది. మా ఊరు చుట్టుపక్కల వాళ్ళని అడగండి. మా నీతి నిజాయితీల గురించి తెలుస్తుంది. అయితే తులసి మీకు తెలుసా? ఏమవుతుంది మీకు? ఊపిరి పోసిన బంధం, శ్వాస పంచిన బంధం, గర్భగుడిలో పొదవిన బంధం, పేగు బంధం, జన్మ జన్మల బంధం, ప్రేమ బంధం ఉంది, అనురాగ బంధం ఉంది. అది మా ప్రాణం అమ్మా, మా జీవం. ఎవరికీ చెప్పొద్దనుకున్నాం కానీ మీకు తెలుసా అని అడిగేసరికి దాని జ్ఞాపకాలు మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. అందుకే చెప్తున్నాం, తను మా కన్న కూతురు. అవునమ్మా, మా కన్న కూతురమ్మా. వీళ్ళ మాటల్ని బట్టి చూస్తే నిజంగా కన్నవాళ్లలాగానే ఉన్నారు. తులసి చెప్పింది కరెక్టే అనిపిస్తోంది. పైగా మంచి పద్ధతి కలవాళ్లలా, పేరు ప్రతిష్టలు పరపతి కలవాళ్లలా ఉన్నారు. వీళ్ళు గాని కలిస్తే, అది వీళ్ళని ఇంటికి తీసుకొస్తే, ఆ మందంతా కలిసి మంచోళ్ళని ముద్ర వేసి నా నోరు మూయిస్తారు. అన్న మాట కట్టుబడి నేనే దాన్ని పిలుచుకునొచ్చి ఆ శుభకార్యం దగ్గరుండి జరిపించాల్సి వస్తుంది. ఆ కాస్త శోభనం అయిపోతే ఇంకే ఉంది, దాని స్థానం పర్మనెంట్ అయిపోతుంది. నన్ను కుప్పిగంతులు వేయిస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. తులసికి కోడలి స్థానం దక్కకూడదు. అందుకే వీళ్ళని ఇక్కడే బంధించి భయపెట్టి దానికి చిక్కకుండా పారిపోయేలా చేయాలి. తులసి గురించి అడిగారు, తను మీకు తెలుసా? ఆహా, తెలీదు. మరెందుకు అడిగారు? మీరు ఆ పేరు కలవాళ్లను కలుద్దామని వచ్చారని పంతులు గారు చెప్తాను. మరి మమ్మల్ని ఎందుకు తెచ్చి కట్టేశారు? అన్ని వివరాలు తర్వాత చెప్తాను. నేను చెప్పేంత వరకు మాత్రం మీరు తులసిని కలవటానికి వీల్లేదు. అప్పటిదాకా మీరు ఇక్కడే ఈ ఇంట్లోనే ఇలాగే ఉండాలి. పారిపోవాలని చూస్తే ప్రాణాలు తీస్తాను.
ఇలా ఉన్నా ప్రాణాలు పోవడం ఖాయం. పోయి తులసినే కలుస్తాం. దాన్ని చూసిన తృప్తి అయినా కలుగుతుంది. దాన్ని చూశాక ప్రాణాలు పోయినా నష్టం లేదు. మేముండం. ఏ బుద్ధిగా ఉంటే ప్రాణాలు పోకుండా చూసే బాధ్యత నాది. తర్వాత తులసిని కలవచ్చు. రమేష్, అమ్మా, మీ అవసరాలన్నీ ఇతను చూస్తాడు. మొహమాట పడకండి. ఎందుకమ్మా ఈ హౌస్ అరెస్టు? వివరాలు తర్వాత చెప్తానని చెప్పానుగా. బంధించి భోగభాగ్యాలు అనుభవించు అన్నట్టుంది. మేమేం అడిగినా మీరేం తెచ్చిపెట్టినా మేము సంతోషంగా ఇక్కడ ఎలా ఉండగలం? తప్పదు, ఉండాలి. రమేష్, అమ్మా, జాగ్రత్త. ఆంటీ, ఆంటీ, ఏంటి తులసి? ఈ దుర్గమ్మని ఏం చేయాలో అర్థం కావడం లేదా ఆంటీ. మళ్ళీ ఏం చేసింది తులసి? మోసం, కుట్ర. మోసమా? అవును. నేనెక్కడ నా తల్లిదండ్రుల్ని తీసుకొచ్చి ఆవిడ గారి ముందు నిలబెడతానో, వాళ్ళు పలానా అని తెలిసాక మంచి వాళ్ళు అని తేలితే ఎక్కడ అన్నమాట నిలబెట్టుకోవాల్సి వస్తుందో అని, ఆదిత్యతో ఎక్కడ నా కాపురం సాగుతుందో అని వాళ్ళని దాచేసింది. దాచిందా? ఎవరిని? ఎవరిని అంటారేంటాంటీ? నా కన్న తల్లిదండ్రులని. కన్న తల్లిదండ్రులా? ఏంటాంటీ ప్రతిదానికి అలా ఏమీ తెలియని వాళ్ళలా ఆశ్చర్యపోతారు? నేను ప్రియా సాంబయ్యల కూతుర్ని కాదు అని మీకు కూడా తెలుసు కదా. అంతవరకు తెలుసు. నా పుట్టినరోజు నాడు నా ఫోటో పట్టుకొచ్చి నా పేరు మీద అర్చన చేయించిన వాళ్ళ గురించి ఆశీర్వదించడానికి వచ్చిన పంతులు గారు చెప్పింది మీరు కూడా విన్నారు కదా. విన్నాను. వాళ్ళు ఎవరో కాదు, నా తల్లిదండ్రులే. అంత కన్ఫర్మ్ గా ఎలా చెప్పగలవు? నేను పంతులు గారిని కలిసి, నిన్న ఫోటో పోగొట్టుకున్న వాళ్ళు వస్తే ఫోన్ చేయమన్నావు కదమ్మా. ఆ ఫోటో మా పంచప్రాణాల్లో ఒకటమ్మా. అది లేకుండా, దాన్ని చూడకుండా బతకలేం. పంతులు గారికి వాళ్ళు తెల్లారేసరికి ఫోన్ చేశారు. వాళ్ళకి ఆ ఫోటో అంటే ప్రాణం, అది వాళ్ళ కూతురుదే అన్నారంట. అంటే నేనే కదా వాళ్ళ కూతుర్ని. పంతులు గారు నా నంబరే ఇచ్చారు. వాళ్ళు నాతో మాట్లాడారు. ఈ విషయాలన్నీ వాళ్ళున్నారే, ఈ దుష్ట చతుష్టయం వాళ్ళు పసిగట్టేశారు. ఇక లక్ష్మిని నా మీదకు తోసి అటు నన్ను కలవడానికొచ్చిన మా అమ్మా నాన్నలను దుర్గమ్మ కిడ్నాప్ చేసింది. వాళ్ళ ఆవిడకేం తెలుసు? వాళ్ళు తెలీదు. నేను మా అమ్మా నాన్న దొరికారని చెప్పాను కదా, దాని మీద తీగలాగి పంతులు గారిని పట్టుకుంది. పంతులు గారిని పట్టుకుందా? దేనికి? వాళ్ళెవరో తెలుసుకోవడానికి. నీకెవరు చెప్పారు? పంతులు గారే చెప్పారా ఆంటీ. నువ్వు పంతులు గారిని ఎందుకు కలిసావు? లాయర్లో ఇన్ని ప్రశ్నలు అడుగుతారేంటా ఆంటీ? అంత కన్ఫ్యూజన్ గా ఉంది. కన్ఫ్యూజన్ ఏమీ లేదా ఆంటీ. అసలేం జరిగిందంటే, 10 నిమిషాల్లో మీ ముందుంటాను. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఇది జరిగింది. దుర్గమ్మ దాచిందంటావా? అందులో డౌటే లేదాంటీ. వేరే వాళ్ళకెవరికో దాచాల్సిన అవసరం లేదు. ఇది ఖచ్చితంగా మా దుర్గమ్మ పనే. ముందు వాళ్ళ ఆచూకీ తెలుసుకోవాలి. అదెంత పని? మీ అంకుల్కి చెప్పి కేస్ ఫైల్ చేస్తే సరి. బెజవాడ మొత్తం గాలించి మరీ పట్టుకుంటారు. కేసు పెట్టడం నాకిష్టం లేదా ఆంటీ. అదేంటి? తెలివితో గెలవాలి, బలంతో బలగంతో కాదు. నేను డౌట్ పడ్డానని వాళ్ళకి డౌట్ వస్తే వాళ్ళకే ప్రమాదం. అయితే పద. ఎక్కడికి? నాకు తెలిసిన ఒక పవర్ఫుల్ పర్సనాలిటీ ఉంది. కేసు అవసరం లేదు. తనైతే క్షణాల్లో కూపి లాగుతుంది. వాళ్ళ ఆచూకీ చెప్తుంది. దాచింది ఎవరో కూడా తెలుస్తుంది. ఎవరావిడ? పరిచయం చేశాక తెలుస్తుంది. పద పద తులసి, పద.
దాక్షాయణి ఆగు. నేనెలా కనిపించాను? మీరు అటు తిరుగున్నారు కదా. పెద్ద పదవిలో ఉన్నవాళ్ళు 360 డిగ్రీస్ చూడాలి. నువ్వు వస్తుండగానే గమనించాను. గేట్లలా బార్లు తెరిచుంచారెందుకు? ఫైర్ బ్రాండ్ రోజా ఇంట్లోకి వచ్చే ధైర్యం ఎవ్వరూ చెయ్యరు. గుండె ధైర్యం చాలదు. ఒకవేళ తెగిస్తే చావు తప్పదు. మరి నేనొచ్చానుగా. సాయం కోరి కదా వచ్చావు. నన్నెవరో ఏదో చెయ్యాలనొస్తే నిఘానేత్రాలు ఊరుకోవు, నిప్పులు చిమ్ముతాయి. నా ఏర్పాట్లు నాకున్నాయి. బయట నేను మీ గురించి చాలా చాలా వింటుంటాను. ఇంట్లో చాలా సింపుల్గా సాంప్రదాయబద్ధంగా ఉన్నారు. పదవిలో ఫైర్, ఇంట్లో నార్మల్. నేను నాకిష్టమైన అమ్మాయి తులసి గురించి చెప్పాను కదా. గుర్తుంది. చాలా తెలివైంది, మంచిది. ఏదో ప్రాబ్లంలో ఉంది అన్నారు. అవును. ఆ ప్రాబ్లం ఏంటో మళ్ళీ ఓసారి వివరంగా చెప్పండి. బిజీలో పడి మర్చిపోయాను. అప్పుడు ఆ ఫోటో కావాలంటే నాకు ఫోన్ చేయమని చెప్పండి చాలు. ఆ ఫోటో మా పంచప్రాణాల్లో ఒకటమ్మా. అది లేకుండా, దాన్ని చూడకుండా బతకలేము. 10 నిమిషాల్లో మీ ముందుంటాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను. అదే విషయం. వాళ్ళని కనిపెట్టాలండి. అర్థమైంది. నాకు చెప్పారుగా, ఇంకా మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. మీ మీద నాకు నమ్మకం ఉంది. ప్రాబ్లంని సాల్వ్ చేయగల సమర్థత మీకుంది. అయితే నాదో రిక్వెస్ట్. ఏంటది? తులసి జీవితం ఆ ఇంటితో ముడిపడుంది. తను ఆ అత్తతో కలిసి బతకాల్సిన మనిషి. దాని భవిష్యత్ అంతా ఆ ఇంట్లోనే గడపాలి. అందుకని ఈ విషయంలో దాని అత్తగారి పాత్ర ఉన్నా ఆవిడ పేరు మాత్రం బయటికి రాకూడదు. ఆవిడ బ్యాడ్ కాకూడదు. ఆ ఇంటి పరువు ప్రతిష్టలు, ఆ కుటుంబ గౌరవం కాపాడాల్సిన బాధ్యత తులసి మీదే ఉంది. ఆ విషయమే మీతో చెప్పమని మరీ మరీ చెప్పింది. ఇంత చిన్న వయసులోనే అంత ఆలోచన చేసిందంటే తులసి ఈజ్ గ్రేట్. కుటుంబ గౌరవం కోసం తను పడే తపన నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఆవిడ పేరు అస్సలు బయటికి రానివ్వను. తులసి అమ్మా నాన్నల్ని విడిపిస్తాను. సరేనా? ఎలా విడిపిస్తారు? ఎలా అయినా తెలుస్తుంది కదా. తెలీదు. ఎందుకంటే మీరు నిశ్చింతగా వెళ్ళండి. చాలా థ్యాంక్స్ అండి. యో మోస్ట్ వెల్కమ్. వస్తాను. మంచిది. ఏంటే ఏంటే? నువ్వు గ్రేట్ అత్తయ్యా. నా కళ్ళకి నువ్వు శివగామివి, నాకు శక్తివి, ధైర్యానివి, అదృష్టానివి. అన్ని అన్ని నువ్వే అత్తయ్యా. నువ్వు ఇప్పుడు నాకు అపర కనక దుర్గలా, అభీష్ట పరంధాయిలా కనిపిస్తున్నావు. ఏంటే డబల్ క్రీమ్ బిస్కెట్ వేస్తున్నావు? క్రీమ్ కాదత్తయ్యా, కాంక్రీట్ గా నా మనసులో ఉన్న మాట. ఇంకేముందత్తయ్యా, అదే ఆలోచనతో నశించిన బుర్రతో తల వేలాడేసుకుని వస్తుంది. అన్నీ సర్ది సాగనంపుతావు కదా. నెక్స్ట్ నేను
అందమానందమాయే మది ఆశల నందనమాయే అని పాడుకోవడమే కదా. నువ్వు చెప్పేదే నిజమైతే పాపం చిటికలు వేసింది, చిందులేసింది. మా అమ్మా నాన్నలు వస్తున్నారని హంగామా చేసింది. ఇప్పుడు నోరు మెదపదు, తల ఎత్తదు, చిటికెలు ఉండవు, చంగులు ఉండవు. మన్ను తిన్న పాము పడగా నేలబారున రాసుకుంటూ వస్తుంది. వస్తుందో మాడు కొట్టుకుని పోతుందో. పోనీలే అత్తయ్య, దరిద్రం పోయింది, పీడ విరగడైంది అనుకుందాం. ఏంటత్తయ్య అది వాళ్ళని వెతకడం మానేసి తిప్పుకుంటూ ఇటొస్తుంది? ఎవరినో తీసుకొస్తానని ఇలా చిటికలేసావు. ఏరి ఎక్కడా? నీ పేరెంట్స్ ఏరి? నీకెందుకే వాళ్ళ రాక గురించి అంత తొందర? మీ అమ్మా నాన్నకి స్వాగతం గ్రాండ్ గా ఉండాలని కార్పెట్టు, గ్రాసు, బ్యాండ్ మేళం, క్రాకర్స్ తెప్పించావు కదా, ఇప్పుడు వేస్ట్ అవుతాయనా? ఓ మై గాడ్, నువ్వు గుర్తు చేసేదాకా నాకు ఆ ధ్యాస లేదు చూడు. నువ్వు భలే గుర్తు చేసావు లక్ష్మి. అందుకే అవన్నీ లేవనే వాళ్ళ అభిమానులో ఎవరో మా అమ్మా నాన్నల్ని కిడ్నాప్ చేయించుంటారు. అయినా అభిమానుల కోరిక తీర్చడం నా ధర్మం. అసలే అమ్మా నాన్నలకి గౌరవం ఇవ్వడం నా ధర్మం కదా. ధర్మం నేను తప్పితే ఎలా? అన్ని ఏర్పాట్లు చేస్తా, వాళ్ళని సేఫ్ గా బయటికి తీసుకొస్తా. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఏంటి మేడం మీరు అనేది? నిజమా? చాలా 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 హ్యాపీగా ఉంది మేడం. ఏంటంటారు? సీసీ కెమెరాల్లో పట్టుకెళ్ళిన వాళ్ళు క్లియర్ గా కనిపిస్తున్నారా? అలాగా మేడం. ఆ వీడియో మీ దగ్గరే ఉందా? అలాగే మేడం, ఇప్పుడే వచ్చేస్తాను. వాళ్ళని ఎవరు తీసుకెళ్తారు? ఎవరు అనేది దేనికే, ఎక్కడికి ఎందుకు అనేదే తేలాలి. తేలుస్తా, అన్నీ తేలుస్తా. చరిత్ర మొత్తం తేల్చి అందరి ముందు పరుస్తా. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తా. వస్తా, తొందరపడకో. ఎస్, భయం 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 భయం. దుర్గమ్మకి ఇప్పుడున్న భయాన్ని పెంచాలి. చెమటలు పట్టి ఉక్కిరి బిక్కిరి అయ్యి తట్టుకోలేని పరిస్థితికి తీసుకొచ్చి బతకాలి అన్న ఆశ కలిగేలా చేయాలి. అప్పుడు కానీ వాళ్ళని ఎక్కడ దాచిందో చెప్పదు.